ఒకసారి ఒక అతను రోడ్డు మీద వెళ్తున్నాడు. ఎంతసేపు నేను నడుస్తూ ఉండడమేనా, కనీసం 2-వీలర్ సైకిల్ కూడా నాకు లేదే, ఏంటి దేవా నా జీవితం అని బాధపడుతూ సనుక్కుంటూ ఉన్నాడట. ఎవరిని చూసి? సైక్లిస్ట్ వెళ్తున్నాడట. సరే, దేవుడు ప్రేమించి వాడికి సైకిల్ ఇచ్చాడట. సైకిల్ మీద వెళ్తున్నప్పుడు ఎవరిని చూశాడు? బైకిస్ట్ని చూశాడట. బైక్ మీద వెళ్ళేవాడిని. ఇప్పుడు వాడు మనసు ఎక్కడికి వెళ్ళింది? బైక్ మీదకి వెళ్ళింది. ఇప్పుడు తృప్తి ఉందా వాడికి? సైకిల్ వచ్చిన 3 రోజులే తృప్తి. 4వ రోజు నుండి 7 మోహం సైకిల్ ఊరికి తొక్కుతా ఉండాలి. ఆడు చూడు వెళ్ళిపోతున్నాడు. నాకు బైక్ ఉంటే ఎంత బాగుంటుంది, ఎందుకు ఈ బ్రతుకు అని అసంతృప్తి బతకగా వేదన పడుతున్నాడు కదా అని దేవుడు వీడికి బైక్ ఇచ్చాడు. బైక్ మీద రయ్యన పోయాడు. 3 రోజులే తృప్తి. 3 రోజుల తర్వాత ఎటు చూశాడు తెలుసా? కారు వైపు చూశాడు. దుమ్ము ధూళంతా కళ్ళల్లోకి వచ్చేస్తుంది. ఈ హెల్మెట్ పెట్టుకుంటేనే చిరాగ్గా అనిపిస్తుంది చెమటలు బట్టి. ఏం చేయాలి? ఇప్పుడు ఎటు వెళ్ళిపోయింది మనసు? కారు ఉంటే ఎంత హాయిగా ఉంటుందని. సరే, దేవుడు కనికరించి కారు ఇస్తే 4 రోజులు వీడికి మళ్ళీ తృప్తిపోయింది. ఆ తర్వాత టాప్లెస్ కారు చూశాడట. ఏంటి టాప్ ఉన్న కారు కన్నా టాప్లెస్ కారులో వెళ్తుంటే ఎంత బాగుంటుందని టాప్లెస్ కారు వైపు చూశాడు. సరే, టాప్లెస్ కారు కూడా పొందుకున్నాక వీడి కళ్ళు ఎటువే తెలుసా? హెలికాప్టర్లో ఎవరు వెళ్తున్నారట. గంటల తరబడి ట్రాఫిక్ లో ఉండి పొగ పేలడం కన్నా హెలికాప్టర్ ఉంటే ఎంత హాయిగా ఉంటుంది. నాకు హెలికాప్టర్ కావాలి అనుకున్నాడట. ఆ తర్వాత దేవుడు వీడికి బుద్ధి చూపించాలని దారిలో వెళ్తుంటే ఒక కాళ్ళు లేని వాడు చేత్తో డొక్కుంటూ వెళ్తుంటే అప్పుడు ఆలోచించాడట, అతను ఏమని ప్రార్థిస్తాడని దగ్గరికి వెళ్ళి వింటే అతను అంటున్నాడు, దేవా నన్ను నీ రెక్కల చాటును కాచి కాపాడావు, కాళ్ళు లేనోడిని కూడా నువ్వు గుర్తుపెట్టుకున్నందుకు నీకు స్తోత్రం అయ్యా, నువ్వు కాపాడుతున్నందుకు స్తోత్రం, ప్రాణాలతో ఉంచినందుకు స్తోత్రం అంటున్నాడట. ప్రతి దానికి నేను తృప్తి లేకుండా దేవుడి మీద తిరగబడ్డానే, అది ఇవ్వేంటి ఇది ఇవ్వేంటి అని తృప్తి లేకుండా బతికాను. చేతిలో చూస్తే వాడు దేవుడిని దూషించట్లా, ఒక కాలు ఉంచావుగా నేను బతుకుటకు నాకు నీ కృప ఇవ్వయ్యా అంటున్నాడు. అప్పుడు బుద్ధి తెచ్చుకున్నాడట. తృప్తి అనేటువంటిది పేదవాన్ని కూడా ఆనందంగా ఉంచగలుగుతుంది. అసంతృప్తి ధనవంతుడిని కూడా మనశ్శాంతి లేకుండా చేస్తుంది. తృప్తి లేని జీవితాలు జీవిస్తున్నారు ఈ లోకంలో. ఉద్యోగం లేనప్పుడు ఒకటి, ఉద్యోగం వస్తే శాలరీ అది వస్తే ఇంకోటి, ఇక తృప్తి అంటూ ఉండదు. కాళ్ళు లేని వ్యక్తి ఎంతో చక్కగా కష్టపడి ప్రయాసపడి పనిచేస్తూ ఉంటే ఆలోచన చేయండి, ఇతనికి 2 చేతులు లేవు, మరి ఎలా ఎత్తాలి, ఎలా నడిపించాలంటే ఆ బండిని తన భుజం సాయంతో తాడుతో లేపి నడిపిస్తున్నాడు. పోటీ పడుతున్నారు. కాళ్ళు ఉన్న వారితో కాళ్ళు లేని వారు పోటీ పడి పనిచేస్తున్నారు. చేతులు లేని వారు చేతులు ఉన్న వారితో పోటీ పడి పనిచేస్తున్నారు. ఏమున్నా లేకున్నా దేవుడు నాకు ప్రాణం అంటూ పెట్టాడు. ఆ మనసులో ఉన్న నిశ్చయము, ఆ నిర్ణయము అతని ద్వారా పని చేయిస్తుంది. కాబట్టి నీకు దేవుడు ఏదో ఒకటి ఉంచాడు నీలో. ఇతరులతో కంపేర్ చేయకు. ఇతరులతో కంపేర్ చేసుకుంటే ఏ నాటికి నువ్వు వారిలాగా మారలేవు. చంద్రుడు సూర్యుడిలాగా మారదామని అనుకుంటే చంద్రుడికి తృప్తి పోయినట్టే. బ్రతుకులో సూర్యుడిలాగా చంద్రుడు మారగలడా? మారలేడు. దేవుడు నిన్ను అద్భుతంగా కలుగు చేశాడు. నీకు ఉండాల్సిన ప్రత్యేకత నీకు ఇచ్చాడు. దేవుడు నీ ద్వారా ఏదో మేలు చేయబోతున్నాడు. నిన్ను దేవుడు హెచ్చించే రోజు రాబోతుంది. నిన్ను వాడుకునే రోజు రాబోతుంది. అసంతృప్తిగా బతకు, తృప్తి కలిగి ఉండు.